హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం గిట్ అండ్ గిట్ హబ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ గిట్ అండ్ వాట్ ఈస్ గిట్ హబ్ ఏంటంటే ఒక చిన్న కాన్సెప్ట్ అండి. దట్ ఈస్ కాల్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఇంకా క్లియర్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక జావా స్క్రిప్ట్ బేస్డ్ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? సో నేను ఏంటంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నా. ఓకే, ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నా. ఆ ఫైల్కి నేమ్ వచ్చేసి index.js అని ఇచ్చుకున్నా. ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నా. దెన్ ఆ ఫైల్కి నేమ్ వచ్చేసి index.js అని ఇచ్చుకున్నా. దెన్ నా ప్రాజెక్ట్ కోడ్ రాస్తున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ a is equals to 10. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాజెక్ట్ కోడ్. ఓకేనా? కాన్స్ట్ a is equals to 10 అనేది నా ప్రాజెక్ట్ కోడ్ అనుకోండి ఎగ్జాంపుల్గా. నా ఇప్పుడు ఏంటంటే నా ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఏంటంటే ఇప్పుడు నేను ప్రొడక్షన్లోకి డిప్లాయ్మెంట్ చేస్తాను. సో ఇప్పుడు ఏదైతే ఎక్కడి దాకా అయితే కోడ్ రాసుకున్నానో దాన్ని నేను వర్షన్ 1 అనుకుంటున్నాను. ఓకేనా? లెట్స్ సే ఇప్పుడు నేను ఏదైతే కోడ్ రాసుకున్నానో దాన్ని నేను వర్షన్ 1 అని అనుకుంటున్నాను. ఏది కోడ్ ఇది కదా. సో ఇప్పుడు నేను ఈ కోడ్ని వర్షన్ 1 అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న కోడ్లో ఏదైతే వర్షన్ 1 ఎగ్జిస్ట్ అయి ఉందో ఆ వర్షన్ 1కి అడిషనల్గా కొన్ని ఫీచర్స్ని యాడ్ చేసి నేను వర్షన్ 2ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ వర్షన్ 1 కోడ్ ఉంది. దెన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న వర్షన్ 1లోనే ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేసి వర్షన్ 2ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇంకొన్ని ఫీచర్స్ని యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ b is equals to 20 అని ఇంకొక ఫీచర్ని యాడ్ చేశా. దేంట్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న వర్షన్ 1లో ఇంకొక ఫ్యూచర్ని యాడ్ చేశా. సో ఆ ఫ్యూచర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. లెట్ మీ కాపీ. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన వర్షన్ 1లో కోడ్లో ఇంకొక ఫ్యూచర్ని యాడ్ చేశా. సో ఇప్పుడు నాకు ఇది వర్షన్ 2. ఓకేనా? నౌ అగైన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న వర్షన్ 2లో ఇంకొన్ని ఫ్యూచర్స్ని యాడ్ చేసి ఇంకొక వర్షన్ 3ని డెవలప్ చేద్దాం అనుకున్నాను. ఓకేనా? దెన్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు సంథింగ్ లైక్ a b. ఓకే, నౌ ఇప్పుడు ఏంటంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను. లెట్స్ సే ఫంక్షన్ గెట్ నేమ్. ఓకే, ఫైన్. నౌ ఈ రిటర్న్ నేమ్. ఇప్పుడు నేనేం చేశాను, ఒక నేమ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నా అండ్ సంథింగ్ ఐ ఇనిషియలైజ్ అండ్ ఒక ఫంక్షన్ అనేది డిక్లేర్ చేసుకున్నా. ఇట్ విల్ రిటర్న్ ద నేమ్ అనమాట. ఓకేనా? సో ఇలా ఇంకొక ఫ్యూచర్ని యాడ్ చేశాను. ఓకేనా? ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న వర్షన్ v2లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న వర్షన్ v2లో ఇంకొన్ని ఫ్యూచర్స్ని నేను యాడ్ చేశాను. సో అది నా వర్షన్ 3 అనమాట. ఓకేనా? సో ఏం ఫ్యూచర్స్ని యాడ్ చేశాను? నేమ్ అండ్ గెట్ నేమ్ ఫంక్షన్. ఓకేనా? సో ఇవి అనమాట. ఆల్రెడీ ఫస్ట్ ఒక ఇనిషియల్గా కోడ్ తీసుకున్నాను, ప్రాజెక్ట్ డెవలప్ చేసుకున్నాను, దాన్ని నేను వర్షన్ 1 అనుకున్నా. ఆఫ్టర్ దట్ అడిషనల్గా వర్షన్ 1 నుంచి ఇంకొన్ని ఫ్యూచర్స్ని యాడ్ చేశాను. వర్షన్ 1లోనే ఇంకొన్ని ఫ్యూచర్స్ని యాడ్ చేసి దెన్ దాన్ని నేను వర్షన్ 2 కింద డిక్లేర్ చేసుకున్నా. దెన్ వర్షన్ 2లో ఇంకొన్ని ఫ్యూచర్స్ని యాడ్ చేసి దాన్ని వర్షన్ 3 అనుకున్నా. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ బదులు నేమ్ 1 అని ఇచ్చాను. ఓకేనా? సో కాన్స్ట్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు abc గెట్ నేమ్ అండ్ నేమ్ రిటర్న్ నేమ్ 1 అని ఇచ్చాను. నేను ఏంటంటే బై మిస్టేక్గా ఈ కోడ్ అనేది ప్రొడక్షన్లోకి డిప్లాయ్మెంట్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు లెట్స్ ఇక్కడ నేమ్ 1. ఓకేనా? ఇప్పుడు నేను ఏంటంటే ప్రొడక్షన్లోకి డిప్లాయ్మెంట్ చేస్తాను. నాకేంటంటే ఇక్కడ బగ్ అనేది రేజ్ అయింది. ఓకేనా? ఇక్కడ నాకు
బగ్ అనేది రేజ్ అయింది. ఎందుకు బగ్ అనేది రేజ్ అయిందంటే ఇక్కడ కాన్స్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి అని డిక్లేర్ చేశాను. దెన్ ఇక్కడ నేమ్ 1 అనేది రిటర్న్ చేస్తున్నా. ఇక్కడ ఈ కోడ్లో ఎక్కడైనా నేమ్ 1 అనేది ఉందా? లేదు. నేమ్ అనేది ఉంది, బట్ నేమ్ 1 అనేది లేదు. సో ఇక్కడ నాకేంటంటే బగ్ అనేది రేజ్ అయింది. సో ఇప్పుడు నేనేంటంటే ఈ బగ్ని రిసాల్వ్ చేయాలి. ఇదేంటంటే చిన్న బగ్ కాబట్టి నేనంటే వెంటనే చేసేయచ్చు. బట్ ఏంటంటే కొన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద బగ్స్ అనేది వస్తాయి. సో ఈ బగ్స్ని ఈ బగ్స్ని రిసాల్వ్ చేసే అంత టైం వరకు మనం ప్రొడక్షన్లో ఉన్న మన అప్లికేషన్ని ఏంటంటే స్టాప్ చేసుకుని ఉండలేము కదా. ఓకేనా? ఈ బగ్ని ఫిక్స్ చేసే అంత టైం వరకు మనము మన ప్రొడక్షన్లో ఉన్న అప్లికేషన్ని స్టాప్ చేసుకుని ఉండలేము కదా. సో దట్ మనం ఏంటంటే వర్షన్ కంట్రోలింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఏంటంటే ఈ బగ్ని ఫిక్స్ చేసే అంత టైం వరకు నేనేంటంటే వర్షన్ 2ని యూజ్ చేసుకుంటా. ఓకేనా? నేను ఎప్పుడు ఈ బగ్ని రిసాల్వ్ చేసే అంత టైం వరకు నేను వర్షన్ 2ని యూజ్ చేసుకుంటా. ఐ విల్ రివర్ట్ బ్యాక్ టు ద వర్షన్ 2. ఓకేనా? ఎప్పుడైతే ఈ బగ్ అనేది రిజాల్వ్ అయిందో ఐ విల్ రివర్ట్ బ్యాక్ టు ద వర్షన్ 3 ఫ్రమ్ వర్షన్ 2. ఓకేనా? సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏంటంటే మన ఏవైతే వర్షన్స్ ఉన్నాయో అవన్నీ ఒక ఫోల్డర్లో సంథింగ్ లైక్ స్టోర్ అయ్యి మనకి ఎప్పుడు కావాలంటే వాటిని అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇలాంటి సిచ్యువేషన్స్లో, లైక్ ఎప్పుడైతే బగ్ అనేది రేస్ అయిందో సర్టెన్ వర్షన్స్లో, సో దట్ వీ కెన్ రివర్ట్ బ్యాక్ టు ద ప్రీవియస్ వర్షన్ అంటిల్ వీఆర్ సాల్వింగ్ దిస్ బగ్స్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ని వర్షన్ కంట్రోలింగ్ అంటాం. అంటే ఏం లేదు, వర్షన్స్ అన్ని ఒక లైక్ ఏంటంటే ఒక రిపాజిటరీ సంథింగ్ లైక్ పెట్టుకొని మనం ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఏంటంటే ఆ వర్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫైన్. ఇది ఈ కాన్సెప్ట్ని వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. ఓకేనా? సో మనకి బేసికల్లీ ఏంటంటే చాలా టైప్స్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో మోస్ట్ పాపులర్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ వచ్చేసి ఎవ్రీ డెవలపర్ మోస్ట్లీ యూజ్ వచ్చేసి గిట్ అనమాట. అండ్ డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి, లైక్ అపాచీ, సబ్వర్షన్ అండ్ గూగుల్ స్పైపర్. సో ఇలా చాలా ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ ఏంటంటే గిట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇప్పుడు మనం గిట్ అంటే ఏంటిది, అది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. బిఫోర్ మనకి గిట్ అనేది మన లోకల్ సిస్టంలో ఉండాలి. ఓకేనా? సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డౌన్లోడ్ ద గిట్ ఇన్ అవర్ లోకల్ సిస్టమ్. ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తారంటే క్రోమ్లోకి వెళ్ళి గిట్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఓకే. సో ఫస్ట్ లింక్ ఏదైతే వచ్చిందో అది క్లిక్ చేయండి, డౌన్లోడ్స్. సో ఇక్కడ లోగో మీద క్లిక్ చేయండి. మనకి గిట్ వాళ్ళు బేసిక్ డెఫినేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? సో వాట్ ఈస్ గిట్ అనేది చెప్తున్నారు. A Git is a free and open source distributed version control system designed to handle everything from small to very large projects with speed and efficiency. Git is also a version control system anamata. Okay na? So it can be used for large projects as well as small projects also. ఎట్లాంటి ప్రాజెక్ట్ కానీ ఇదేంటంటే స్పీడ్ అండ్ ఎఫిషియన్సీగా వర్క్ అవుతుంది గిట్ అనేది. ఓకేనా? ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుందాం గిట్ని. ఫస్ట్ డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. దెన్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ యూజింగ్ మ్యాక్ ఓఎస్, డౌన్లోడ్ ద మ్యాక్ ఓఎస్ రిలేటెడ్ గిట్ హబ్. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ యూజింగ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, దెన్ డౌన్లోడ్ ద విండోస్ రిలేటెడ్ గిట్ అనమాట. ఓకేనా? సో ఐఎమ్ యూజింగ్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇప్పుడు విండోస్. నౌ click here to download. It will download the latest version of the Git. Okay na? నా దాంట్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది, సో ఐఎమ్ నాట్ డౌన్లోడింగ్. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీ సిస్టంలో ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ ద కమాండ్ ప్రాంప్ట్. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓకే, సో మనం ఫస్ట్ ఎప్పుడైతే మనం గిట్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నామో
అప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు కాన్ఫిగర్ ద సమ్ బేసిక్ అనమాట, లైక్ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్. ఈ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఎందుకు కాన్ఫిగర్ చేస్తామో నేను ఈ వీడియోలో చెప్తాను మీకు క్లియర్గా. బట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకున్నామో అప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు కాన్ఫిగర్ ద యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్. సో అది ఎలా కాన్ఫిగర్ చేయాలంటే గిట్ స్పేస్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ దెన్ యూజర్ డాట్ నేమ్ స్పేస్ యూజర్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయండి, మీ నేమ్, ఓకేనా. దెన్ ఎంటర్. ఇప్పుడు మీరు మీ యూజర్ నేమ్ తెలుసుకోవాలనుకుంటున్నారు, అదే ఎలా అంటే గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్. ఓకే, సో యూజర్ నేమ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇలానే వీ హ్యావ్ టు కాన్ఫిగర్ ద ఈమెయిల్. నేను మీకు చెప్తాను ఎందుకు ఇట్లా కాన్ఫిగర్ చేస్తున్నామో, ఓకేనా. గిట్ కాన్ఫిగ్ స్పేస్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్, ఓకేనా. సో ఈమెయిల్ కాన్ఫిగర్ చేయండి, 870@gmail.com. ఎంటర్ చేశాను. ఇప్పుడు మీరు యూజ్ ఈమెయిల్ తెలుసుకోవాలనుకుంటున్నారు, సో గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ దెన్ యూజర్ డాట్ ఈమెయిల్, ఓకేనా. ఎంటర్ చేయండి. సో ఇలా మనం యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ అనేది కాన్ఫిగర్ చేసుకుంటాము, ఓకేనా. నౌ ఇప్పుడు ఏంటంటే ఏంటంటే కొన్ని ఆపరేషన్స్ చేద్దాం గిట్లో. సో ఇప్పుడు ఏంటంటే నేను గిట్ అంటే చెప్పాను, గిట్ ఈజ్ ఏ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, ఓకేనా. ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ. సో ఏంటంటే స్మాల్ ప్రాజెక్ట్స్కైనా లేదా లార్జ్ ప్రాజెక్ట్స్కైనా ఇదేంటంటే స్పీడ్ అండ్ ఎఫిషియన్సీగా వర్క్ అవుతుంది గిట్ అనేది. సో ఎలా వర్క్ అవుతుంది అని నేను చెప్తాను ఇప్పుడు. దెన్ ఇన్స్టాలేషన్ చేసాము. ఆఫ్టర్ దట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా నేను చెప్పాను ఇప్పుడు ఎలా చేయాలో. కాన్ఫిగరేషన్ ఆఫ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా నేను చెప్పాను. నౌ ఇప్పుడు ఏంటంటే సమ్ ఆపరేషన్స్ చేద్దాం గిట్తో, ఓకేనా. నౌ ఇప్పుడు ఏంటంటే మీ విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కోడ్ రాస్తా నేను మీకు ఏంటంటే గిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గిట్ ఆల్ కమాండ్స్ని, ఓకేనా. నౌ ఇప్పుడు ఏంటంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం, index.js అని. ఓకే ఫైన్. ఒక లైన్ ఆఫ్ కోడ్ రాస్తున్నాను, కాన్స్ట్ as equals to 10. ఓకే ఫైన్. ఇప్పుడు మనం గిట్తో ఆపరేషన్స్ చేయాలంటే ఇన్ ద సెన్స్ వర్షన్ కంట్రోలింగ్ ఆర్ ట్రాకింగ్ ఏమైనా చేయాలంటే వర్షన్ కంట్రోలింగ్ ఆర్ ట్రాకింగ్ ఆర్ ఎనీథింగ్ వీ హ్యావ్ టు డూ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఇనిషియలైజ్ ద గిట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్, ఓకేనా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి గిట్ అనేది ఇనిషియలైజ్ చేయాలి సో దట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది అనేబుల్ అవుతుంది, ఓకేనా. సో ఏంటంటే మన వర్షన్స్ ఏవైతే క్రియేట్ చేస్తామో అవన్నీ ఏంటంటే స్టోర్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఇనిషియలైజ్ ద గిట్ రిపాజిటరీ, ఓకేనా. గిట్ అనేది ఇనిషియలైజ్ చేయాలి ఫస్ట్, ఓకేనా. సో దట్ ఏంటంటే వర్షన్స్ అనేది క్రియేట్ అవుతాయి అండ్ స్టోర్స్ అవుతాయి, ఓకేనా. అది ఎలా ఇనిషియలైజ్ చేయాలంటే సో గిట్ ఇనిట్ అని టైప్ చేయండి, గిట్ ఇనిట్ అని టైప్ చేయండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక మెసేజ్ వస్తుంది, ఇనిషియలైజ్డ్ ఎంప్టీ గిట్ రిపాజిటరీ ఇన్ అండ్ సమ్ పాత్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు నాకేంటంటే నేను ఎప్పుడైతే నేను గిట్ ఇనిట్ అని టైప్ చేశానో నాకేంటంటే ఒక రిపాజిటరీ లాగా క్రియేట్ అయ్యింది. రిపాజిటరీ ఇట్లా ఏంటంటే బాక్స్ క్రియేట్ అయిపోయింది. దెన్ నా వర్షన్స్ లెట్స్ సే ఈ రిపాజిటరీలో ఏంటంటే ఒక రిపాజిటరీ ఇన్ ద సెన్స్ ఫోల్డర్ లాగా, ఓకేనా. నా వర్షన్స్ అండ్ కమిట్స్ లైక్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మై ప్రాజెక్ట్ ఏంటంటే ఈ రిపాజిటరీలో స్టోర్ అవుతాయి అనమాట, ఓకేనా. సో కమిట్ లైక్ స్టేజెస్, సో ఇలా ఎవ్రీథింగ్ ఈ రిపాజిటరీలోనే స్టోర్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే రిపాజిటరీ అనేది క్రియేట్ చేస్తాం, గిట్ ఇనిషియలైజ్. ఫస్ట్ మనం ఏంటంటే గిట్ ఇనిషియలైజ్ చేస్తాం. ఇనిషియలైజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే వర్షన్స్ అండ్ కమిట్స్ ఇవన్నీ ఇందులో స్టోర్ అవుతాయి ఈ రిపాజిటరీలో. మనకి ఏంటంటే గిట్ ఇనిట్ అని టైప్ చేయగానే ఒక రిపాజిటరీ లాగా క్రియేట్ అయింది రిపో, ఓకేనా.
రిపాజిటరీ లాగా క్రియేట్ అయిపోయింది. ఆ రిపాజిటరీలో వర్షన్స్, కమిట్స్ ఇవన్నీ స్టోర్ అవుతాయి అనమాట. ఓకేనా? సో అండ్ అడిషనల్గా నాకు ఇక్కడ డాట్ గిట్ అని ఒకటి కనిపిస్తుంది కదా. మనకి ఏంటంటే ఎప్పుడైతే గిట్ ఎన్ని తను టైప్ చేయగలం ఒక రిపాజిటరీ క్రియేట్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ దట్ ఆ రిపాజిటరీలో ఒక ఫైల్, హిడెన్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది డాట్ గిట్ అని. ఓకేనా? సో ఈ హిడెన్ ఫైల్ అనేది కనిపించదు మనకి, బట్ ఇట్ వాజ్ ఎగ్జిస్ట్ అనమాట. ఓకేనా? యా, ఇక్కడ వరకు అర్థమైంది కదా ఇనిషియలైజ్ అనేది ఎందుకు చేస్తాము. ఇనిషియలైజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే వర్షన్స్ కానీ కమిట్స్ కానీ ఇవన్నీ స్టోర్ అవుతాయి అనమాట ఒక రిపాజిటరీలో. ఓకేనా? యా, ఫైన్. ఇనిషియలైజింగ్ ద గిట్ రిపాజిటరీ ఇక్కడ దాకా అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ఒక ఎక్స్టెన్షన్ ఎక్కిద్దాం. గిట్ గ్రాఫ్ అని ఒక ఎక్స్టెన్షన్ ఉంది. సో దట్ ఏంటంటే మనకి ఏంటంటే విజువలైజ్ చేయొచ్చు అండి. ఏంటంటే అన్ని ఆపరేషన్స్ అనేది విజువలైజ్ లాగా చేయొచ్చు. అది నీకు చెప్తాను మీకు. బట్ ఏంటంటే ఫస్ట్ ఆ ఎక్స్టెన్షన్ అనేది ఎక్కించండి. ఎలా అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎక్స్టెన్షన్స్, టైప్ గిట్ గ్రాఫ్. ఓకేనా? గిట్ గ్రాఫ్ అని టైప్ చేయండి. సో ఫస్ట్ లింక్ ఏదైతే వచ్చిందో అది క్లిక్ చేయండి. దెన్ ఆఫ్టర్ దట్ ఇది ఇన్స్టాల్ చేయండి. ఓకేనా? ఓకే, ఫైన్. మీరు ఎప్పుడైతే ఇన్స్టాల్ చేయగల మీకు ఏంటంటే సైడ్ బార్లో చూపించింది. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను ఎప్పుడైతే గిట్ ఇన్స్టలేట్ చేశానో అప్పుడు నాకు ఈ ఫైల్ మీద యు అని చూపించింది. యు అని చూపించింది. ఎప్పుడైతే నేను గిట్ ఇన్స్టలేట్ చేశానో అప్పుడు నాకు ఈ ఫైల్ పక్కన యు అని చూపించింది. యు ఇన్ ద సెన్స్ అన్ట్రాకింగ్. ఓకేనా? యు మీన్స్ అన్ట్రాకింగ్. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సి ఫస్ట్ నేను ఏం చేశాను, ఇనిషియల్గా ఒక ఫైల్ తీసుకున్నా. ఓకేనా? ఇనిషియల్గా ఒక ఫైల్ తీసుకున్నా. ఆ ఫైల్ నేమ్ ఏంటి, index.js కదా. దెన్ ఇప్పుడు నేను ఏంటంటే ఒక చిన్న లైన్ ఆఫ్ కోడ్ రాసుకున్నా, const a is equals to 10 అని. ఓకే, ఫైన్. ఇప్పుడు ఏంటంటే నాకు యు అని వచ్చింది. ఈ ఫైల్ పక్కన యు అని వచ్చింది. యు ఇన్ ద సెన్స్ అన్ట్రాకింగ్. ఓకేనా? ట్రాకింగ్. యు మీన్స్ అన్ట్రాకింగ్ అనమాట. ఓకే, ఈ అన్ట్రాకింగ్ అంటే ఏంటంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరేంటంటే ఒక కోడ్ రాసుకున్నారు. ఓకేనా? అండ్ ఆ కోడ్లో మీరేంటంటే ఏమైనా చేంజెస్ చేస్తే అవన్నీ మీరు చూడాలి అనుకుంటున్నారు. సో అది ట్రాకింగ్ అనమాట. సి ఇప్పుడు మీరు ఒక కోడ్ రాశారు, ఈ కోడ్ రాశాను నేను. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్లోనే ఇంకొక లైన్ యాడ్ చేశాను. ఓకేనా? ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న కోడ్లో ఇంకొక లైన్ యాడ్ చేశాను. ఇదనమాట. నౌ ఇది ఏంటంటే నేను ఏమేం చేంజెస్ చేశాను అని నాకు తెలియాలి. సో దానికి తెలియాలి అంటే ఇట్లా నేను ఏమేం చేంజెస్ చేశానో అది తెలియాలంటే ఐ హ్యావ్ టు ట్రాక్ మై ఫైల్ అనమాట. ఓకేనా? సి ఫస్ట్ ఇనిషియల్గా మనం ఏవైతే ఫైల్స్ క్రియేట్ చేసుకుంటామో అవి అన్ట్రాకింగ్లో ఉంటాయి. అంటే మనం ఏమైనా చేంజెస్ చేస్తే మనకి ఏం చేంజెస్ చేసామో అవన్నీ తెలియదు అనమాట. మన సోర్స్ కోడ్లో ఏమైనా చేంజెస్ చేస్తే అవి మనకు తెలియదు. ఎందుకంటే ఇట్ వాస్ అండర్ అన్ట్రాకింగ్. ఎప్పుడైతే మన ఫైల్ లెట్స్ సే ట్రాకింగ్లో ఉందో, ఓకేనా, ఎప్పుడైతే మన index.json ఫైల్ అనేది ట్రాకింగ్లో ఉందో, ఓకేనా, ఎప్పుడైతే index.json ఫైల్ అనేది ట్రాకింగ్లో ఉందో అప్పుడు మనం మన సోర్స్ కోడ్లో ఏమైనా చేంజెస్ చేస్తే మనం ఏమేం చేంజెస్ చేసాం అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ ఉందనుకోండి, const a is equals to 10 దెన్ const b is equals to 20 అంది. నా ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న కోడ్లో నేను ఇంకొక లైన్ యాడ్ చేశాను. లైక్ const c is equals to 30 అని యాడ్ చేశాను. సో ఇట్లా ట్రాకింగ్ చేయటం వల్ల సో నాకేంటంటే నాకు చేంజెస్ చూపించింది. ఇలా లైక్ చేంజెస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. దెన్ ఆ ఫోల్డర్లో నేను ఏ ఫోల్డర్లో అంటే ఏ ఫైల్లో చేంజెస్ చేశాను అనేది చూపించింది. ఓకే, index.json. దెన్ ఏ లైన్ చేంజెస్ చేశాను. ఓకేనా? సో చేంజెస్ అనే ఒక ఫోల్డర్ ఉండిద్ది. దెన్ ఏ ఫైల్లో నేను చేంజెస్ చేశాను అనేది చూపించింది. దెన్ ఏం చేంజెస్ చేశానని కూడా చూపించింది. ఓకేనా?
ఓకేనా. చేంజెస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యింది. ఆఫ్టర్ దట్ ఏ ఫైల్లో నేను చేంజెస్ చేశానో చూపించింది. దెన్ ఆ ఫైల్లో నేను ఏ లైన్ అనేది చేంజెస్ చేశాను అనేది చూపించింది. నేను ఎప్పుడైతే నా ఫైల్ని నేను ట్రాకింగ్లో చేస్తాను, ఓకేనా. అన్ట్రాకింగ్లో ఉంటే నేను నా సోర్స్ కోడ్లో ఏమేమి చేంజెస్ చేశానో అనేది తెలీదు. ఎప్పుడైతే నేను ట్రాకింగ్లో పెట్టుకుంటానో నా ఫైల్ని, అప్పటి నుంచి నేను ఏమేమి చేంజెస్ చేశాను అనేది తెలుసుకోవచ్చు, ఓకేనా. సో ఇది ఎలా చేయాలి, ట్రాకింగ్లో ఎలా చేయాలంటే, లెట్స్ సే ఇప్పుడు నేను కాన్స్ట్ ఏజ్ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నా. ఇట్ వాస్ అండర్ అన్ట్రాకింగ్, ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ట్రాకింగ్ చేయాలి. ట్రాకింగ్ ఎలా చేస్తానంటే, లెట్స్ సే గిట్ యాడ్, ఓకేనా. గిట్ యాడ్ ఏ ఫైల్ని నేను ట్రాకింగ్ చేయాలి, index.json, ఓకేనా. జేఎస్ index.json జేఎస్ జావాస్క్రిప్ట్ ఫైల్ అనేది నేను ట్రాకింగ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నా, ఓకేనా. యూ నుంచి ఏకి షిఫ్ట్ అయింది, యూ నుంచి ఏకి షిఫ్ట్ అయింది. ఏ ఇన్ ద సెన్స్ అనేబుల్, ఓకేనా. ఓకేనా. నౌ ట్రాకింగ్ అనేది అనేబుల్ అయింది. నేను ఎప్పుడైతే లెట్స్ సే గిట్ యాడ్ index.json అని కొట్టానో అప్పుడు నా ఫైల్ అనేది ట్రాకింగ్లోకి వెళ్ళిపోయింది. సో ట్రాకింగ్లోకి ఎలా వెళ్ళిందని నాకు తెలిసిద్ది అంటే, మనకి ఏంటంటే గిట్లో ఒక కాన్సెప్ట్ ఉంది, లైక్ ఒక ఏరియా ఉండిద్ది, స్టేజింగ్ ఏరియా, ఓకేనా. స్టేజింగ్ ఏరియా అని ఒకటి ఉంది. నా ఎప్పుడైతే నేను గిట్ యాడ్ index.json టైప్ చేస్తానో అప్పుడు ఈ index.js ఫైల్ అనేది స్టేజింగ్ ఏరియాలోకి వెళ్తుంది. అప్పుడు ఏంటంటే ట్రాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది యూ నుంచి ఏకి షిఫ్ట్ అవుతుంది. దెన్ ఇట్ విల్ షిఫ్ట్ ఫ్రమ్ ద ట్రాకింగ్ టు అన్ట్రాకింగ్ టు ట్రాకింగ్ అనమాట, ఓకేనా. అన్ట్రాకింగ్ నుంచి ట్రాకింగ్లోకి షిఫ్ట్ అవుతుంది. నేను ఎప్పుడైతే గిట్ యాడ్ సమ్ ఫైల్ నేమ్ స్పెసిఫై చేస్తానో అప్పుడు ఏంటంటే ఇది స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే సమ్ ఫైల్ అనేది స్టేజింగ్ ఏరియాలో ఉండిద్దో అప్పుడు ఏంటంటే ట్రాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ దాకా పర్ఫెక్ట్ కదా. సో స్టేజింగ్ ఏరియాలో ఎప్పుడైతే మన ఫైల్స్ ఉన్నాయో అప్పుడు ఏంటంటే ట్రాకింగ్ అనేది స్టార్ట్ అయింది, ఓకేనా. నౌ ఇప్పుడు ఇక్కడ నేను అనేబుల్ అయింది, ట్రాకింగ్ అనేది అనేబుల్ అయింది. స్టేజింగ్ ఏరియా చూడాలి అనుకుంటున్నాను, ఓకేనా. అది ఎలా అంటే, నేను చెప్పాను కదా ఒక ఎక్స్టెన్షన్ గిట్ గ్రాఫ్ ఎక్స్టెన్షన్ అని. సో ఇక్కడ మీకు ఏంటంటే గ్రాఫ్ లాగా ఐకాన్ సంథింగ్ లోగో చూపిస్తుంది, క్లిక్ చేయండి, ఓకేనా. నాకు స్టేజ్డ్ ఏరియా అండ్ చేంజెస్ అని ఇట్లా ఆప్షన్స్ చూపిస్తున్నాయి. స్టేజ్డ్ ఏరియాలో index.json ఫైల్ అనేది చూపిస్తుంది. ఇన్ ద సెన్స్ index.js ఫైల్ అనేది ఏంటంటే ట్రాకింగ్లో ఉంది, ఓకేనా. ట్రాకింగ్లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమైనా చేంజెస్ చేస్తే నాకు చేంజెస్ చూపించింది. ఎందుకు చూపించింది? ఇట్ వాస్ అండర్ ట్రాకింగ్, ఓకేనా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ b ఈజ్ ఈక్వల్స్ టు 20 అని టైప్ చేసి సేవ్ చేశాను, ఓకేనా. ఇప్పుడు నాకు చేంజెస్లో index.js ఫైల్ అనేది చూపించింది అండ్ ఇక్కడ గ్రీన్ మార్క్లో కూడా చూపించింది, ఓకేనా. నౌ యాడెడ్ లైన్ అనేది చూపించింది. సో ఎందుకు చూపిస్తుంది ఇలా? ఇట్ వాస్ అండర్ ట్రాకింగ్. మై index.js ఫైల్ అండర్ స్టేజింగ్ ఏరియా మీన్స్ ఇట్ వాస్ అండర్ ట్రాకింగ్. సో నేను ఎప్పుడైతే నా కోడ్లో చేంజెస్ చేశానో అవి నాకు చూపించింది ఏమేం చేంజెస్ చేశాను. సో ఏమేం చేంజెస్ చేశాను అనేది తెలుసుకోవాలనుకుంటున్నా. అది ఎలా అంటే, ఇక్కడ చేంజెస్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి చేంజెస్ అని. బిఫోర్ చేంజెస్ అండ్ ఆఫ్టర్ చేంజెస్. ఇట్ వాస్ బిఫోర్ చేంజెస్ కాన్స్ట్ a is equals to 10, ఆఫ్టర్ చేంజింగ్ కాన్స్ట్ b is equals to 20, ఓకేనా. సో ఇలా మనం ఏంటంటే ట్రాకింగ్ చేసుకోవచ్చు. అంటే ఏమేం చేంజెస్ చేసామో, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న కోడ్లో ఏమేం చేంజెస్ చేసామో అనేది మనం ఏంటంటే ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. సో ట్రాకింగ్ ఎలా చేయాలి? గిట్ యాడ్ అండ్ ఫైల్ నేమ్. ఏదైనా ఫైల్ నేమ్ అనేది ట్రాకింగ్ చేసుకోవాలనుకుంటే గిట్ యాడ్ index.json
జేఎస్. ఓకేనా? ఏ ఫైల్ అయితే మీరు ట్రాక్ చేయాలనుకుంటున్నారో సో అది మీరు ఇట్లా స్పెసిఫై చేస్తారు. ఓకేనా? నౌ సి ఇప్పుడు చేంజెస్లో ఉంది. ఈ చేంజెస్లో ఉన్న ఫైల్ని నేను అగైన్ స్టేజర్లోకి తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే మనము లైక్ చేంజెస్ చేస్తామో అప్పుడు ఆ ఫైల్ని మనం చేంజెస్ చేసిన ఫైల్ని అగైన్ ట్రాకింగ్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను ఇక్కడ చేంజెస్ చేశాను కదా, ఈ ఫైల్ని అగైన్ నేను ట్రాకింగ్లోకి తీసుకెళ్ళాలి. ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ స్టేజింగ్ ఏరియాలో index.js ఫైల్ అనేది ఉంది. ఓకేనా? నౌ ఇప్పుడు నేను ఏమైనా చేంజెస్ చేశాను అనుకోండి. లెట్స్ సే కాన్స్ట్ d ఈజ్ ఈక్వల్స్ టు 40 అని ఇచ్చాను. ఓకేనా? కాన్స్ట్ d ఈజ్ ఈక్వల్స్ టు 40 అని ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఈ లైన్ అనేది ఎక్స్ట్రా లైన్ అనేది యాడ్ చేశాను. సో నాకు చేంజెస్లో చూపించింది. నేను కాన్స్ట్ d ఈజ్ ఈక్వల్స్ టు 40 అనేది చేంజెస్లో చూపించింది. అండ్ అగైన్ ఇప్పుడు నేను ఏంటంటే దీన్ని ట్రాకింగ్ అగైన్ ఈ ఫైల్ని నేను స్టేజింగ్ ఏరియాలో పెట్టుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను అంటే మళ్ళీ అగైన్ నేను ట్రాకింగ్ చేయాలనుకుంటే అప్పుడు మళ్ళీ నేను అగైన్ నేను స్టేజింగ్ ఏరియాలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చేశాను కదా, చేంజెస్ చేశాను కదా, దీన్ని నేను స్టేజింగ్ ఏరియాలో పెట్టుకుంటా. తర్వాత మళ్ళీ ఇంకా నేను ఏమైనా యాడ్ చేశానంటే అప్పుడు మళ్ళీ నాకు ట్రాకింగ్లో చూపించింది ఏమేమి చేంజెస్ చేశాను అనేది. సో దట్స్ వై ఏంటంటే మనము ఏమైనా చేంజెస్ చేస్తే అప్పుడు అగైన్ వీ హ్యావ్ టు కీప్ ట్రాకింగ్ దట్ ఫైల్ అనమాట. ఇప్పుడు నేను కాన్స్ట్ d ఈజ్ ఈక్వల్స్ టు 40 అని చేశాను. దెన్ అగైన్ ఈ ఫైల్ని నేను స్టేజింగ్ ఏరియాలో పుష్ చేయాలి. ఓకేనా? సి నేను ఇప్పుడు గిట్ యాడ్ దెన్ index.js ఫైల్ అనేది చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజెస్ చూపిస్తుంది కదా, ఎందుకంటే నేను కాన్స్ట్ b ఈజ్ ఈక్వల్స్ 20 అని టైప్ చేశాను కాబట్టి. ఇప్పుడు గిట్ యాడ్ index.js అని ఎంటర్ చేస్తున్నాను. సి నౌ మై ఫైల్ వాస్ పుష్డ్ ఇన్ టు ద స్టేజింగ్ ఏరియా. ఓకేనా? సో ఇలా ఏంటంటే స్టేజింగ్ ఏరియాలో మనం ఎప్పుడైతే మన ఫైల్ ఉందో మనం ఏంటంటే ట్రాకింగ్ చేసుకోవచ్చు ఏమేమి చేంజెస్ చేసాం అనేది. సో మనం ఎప్పుడైతే మన ఫైల్లో చేంజెస్ చేస్తామో అప్పుడు ఏంటంటే మన ఫైల్ అనేది స్టేజింగ్ ఏరియాలోకి ఇట్లా పుష్ చేస్తూ ఉండాలి. ఎట్లా? గిట్ యాడ్ అండ్ ఫైల్ నేమ్. ఓకేనా? సో ఇక్కడ దాకా పర్ఫెక్ట్ కదా. నౌ ఇప్పుడు మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా నేను సంథింగ్ ఇచ్చాను అవినాష్ అని. నౌ ఇప్పుడు ఏంటంటే ఇలా కాకోకుండా మీరు ఇంకోలాగా తెలుసుకోవాలనుకుంటున్నారు. లైక్ ఏంటంటే ఏమేమి చేంజెస్ చేశాను, ఏ ఫైల్ అంటే ఏమేమి చేంజెస్ చేశాను ఈ ఫైల్ అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఎలా అంటే గిట్ స్టేటస్. ఓకేనా? సి గిట్ స్టేటస్ అని టైప్ చేయగానే నాకేంటంటే సి చూపిస్తుంది ఏ ఫైల్లో నేను మాడిఫై చేశాను అనేది. ఓకేనా? ఆ మాడిఫై చేసిన ఫైల్ని నేను అగైన్ స్టేటస్లోకి పుష్ చేయాలి. ఓకేనా? సో గిట్ స్టేటస్ ఏంటంటే ఇట్ విల్ షోస్ ద మాడిఫైస్ ఫైల్స్ అనమాట. ఓకేనా? నేను అగైన్ ఇప్పుడు నేను స్టేజింగ్ ఏరియాలో పుష్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నేను ఎక్స్ట్రా వేరియబుల్ అనేది డిక్లేర్ చేశాను కాబట్టి. ఓకేనా? సో గిట్ యాడ్ index.js అని క్లిక్ చేస్తున్నా అండ్ అగైన్ స్టేటస్ అనేది చెక్ చేస్తున్నా, గిట్ స్టేటస్ అని. సి నౌ ఏంటంటే ఏమి చేంజెస్ లేవు. ఓకేనా? ఇక్కడ దాకా పర్ఫెక్ట్ కదా. సో ఫస్ట్ మనం ఏంటంటే గిట్ ఇనిట్ అనేది తెలుసుకున్నాము. దెన్ ఆఫ్టర్ దట్ గిట్ యాడ్ అంటే స్టేజింగ్ ఏరియాలోకి మన ఫైల్స్ అనేది ఎలా పుష్ చేయాలనేది తెలుసుకుందాము. సో స్టేజింగ్ ఏరియాలో ఎప్పుడైతే మన ఫైల్స్ అనేది స్టేజింగ్ ఏరియాలో ఉంటాయో అప్పుడు ఏంటంటే మన ఫైల్స్ అనేది ట్రాకింగ్ లో ఉంటాయి అనమాట. ఓకేనా? ట్రాకింగ్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ చేంజెస్ వీ హ్యావ్ డన్ వీ కెన్ సీ అనమాట. ఓకేనా? దెన్ ఏంటంటే గిట్ స్టేటస్ ఏంటంటే గిట్ స్టేటస్ ఏంటంటే మనం ఏ ఫైల్స్ లో ఏమేమి మాడిఫై చేసాం అనేది తెలుసుకోవచ్చు. లైక్ ఏ ఫైల్స్ అనేది మాడిఫై అయినాయో తెలుసుకోవచ్చు గిట్ స్టేటస్ ద్వారా. గిట్ స్టేటస్ వల్ల ఏంటంటే మనం ఏ ఫైల్స్ లో చేంజెస్ చేసామనేది తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ దాకా పర్ఫెక్ట్ కదా. గిట్ ఇనిషియలైజ్, గిట్ యాడ్, గిట్ స్టేటస్. ఓకేనా? నౌ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి గిట్ కమిట్స్. సో గిట్ కమిట్స్ ఏంటంటే గిట్ కమిట్ ఏంటంటే లైక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఒక కోడ్ రాసుకున్నాను. ఓకేనా? కోడ్ రాసుకుని దెన్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం వచ్చేసి 11 AM అయింది అనుకున్నాను. ఓకేనా?
సో 11 AM నేను ఫస్ట్ ఏంటంటే నా ఇనిషియల్ కోడ్ రాసుకున్నా. లెట్స్ సే ఇనిషియల్ కోడ్ అనేది రాసుకున్నా 11 AM. దెన్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం అనేది కొన్ని నిమిషాల తర్వాత లెట్స్ 11:15 ఓకేనా. 11:15 నేనేంటంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నా. లెట్స్ సే క్రియేటెడ్ ఏ ఫంక్షన్ ఓకేనా. సో 11 నేను ఏంటంటే నా ఇనిషియల్ కోడ్ రాసుకున్నా. ఇది కాన్స్ట్ ఏజ్ ఈక్వల్స్ టు సంథింగ్ బి సంథింగ్ సి సంథింగ్ బి సంథింగ్. దెన్ ఆఫ్టర్ దట్ 11:15 నేను ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో ఈ గిట్ కమిట్స్ ద్వారా ఏంటంటే మనము ఏ టైంకి ఏమేం చేసామనేది తెలుసుకోవచ్చు ఓకేనా. గిట్ కమిట్ ద్వారా మనము ఏ టైమ్స్కి ఏమేం చేసామనేది తెలుసుకోవచ్చు. సో అది ఎలా అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఇప్పుడు నేను చేంజెస్ ఏం లేవు, స్టేజ్లో index.js ఫైల్ ఉంది. నా నేను ఎప్పుడైతే గిట్ కమిట్ అని ఇస్తానో లెట్స్ సే నేను గిట్ కమిట్ గురించి చెప్తున్నాను. గిట్ కమిట్ ఏంటంటే మనం ఏ టైమ్స్లో ఏమేం చేసామనేది తెలుసుకోవచ్చు గిట్ కమిట్ ద్వారా. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ గిట్ కమిట్ అనుకుందాం ఓకేనా. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వాస్ ద కమిట్ ఓకేనా. సో నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గిట్ కమిట్ అని నేను ఇక్కడ ఎంటర్ చేశాను. గిట్ కమిట్ నేను ఎంటర్ చేశాను ఓకేనా. ఎంటర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు స్టేజింగ్ ఏరియాలో ఏ ఫైల్ ఉంది, index.js ఫైల్ ఉంది కదా. సో ఇప్పుడు నాకేంటంటే నేను ఎప్పుడైతే కమిట్ చేయగలనే ఈ స్టేజింగ్ ఏరియాలో ఉన్న ఫైల్ index.js ఫైల్ అనేది తెచ్చేసుకుని దెన్ ఇక్కడ ఏంటంటే కమిట్ అనేది ప్రొవైడ్ అవుతుంది. అంటే index.js ఫైల్లో నేను పలానా టైంకి పలానాది అనేది చేశాను ఓకేనా. నేను ఎప్పుడైతే కమిట్ ఇవ్వగలనే నాకు స్టేజింగ్ ఏరియాలో ఏ ఫైల్ అయితే ఉందో ఆ ఫైల్ తెచ్చుకొని నేను పలానా టైంకి ఇది చేశాను అనేది గిట్ కమిట్ అనేది చెప్పేది. సో అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గిట్ కమిట్ -m ఇన్ ద సెన్స్ మెసేజ్ అంటే నేను చెప్తున్నాను ఈ టైంకి నేను ఇది చేశాను, అగైన్ ఈ టైంకి నేను ఇది చేశాను అని చెప్పడానికి గిట్ కమిట్ -m ఇన్ ద సెన్స్ మెసేజ్. గిట్ కమిట్ ఏంటంటే ఏ టైంకి మనం ఏమేమి చేసాం కదా. సో ఏం చేసాం అనేది స్పెసిఫై చేయడానికి -m అనేది యూస్ చేస్తాం. గిట్ కమిట్ ఏంటంటే ఏ టైంకి ఏమేం చేసాం అనేది. -m ఏంటంటే మెసేజ్ అనమాట, అంటే ఏం చేసామని ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ. సో లెట్స్ సే ఇట్ ఈస్ మై ఇనిషియల్ కోడ్. లెట్స్ సే ఇనిషియల్ కోడ్ ఓకే ఎంటర్ చేస్తున్నాం. ఫైన్. నౌ ఇప్పుడు ఏంటంటే స్టేజింగ్ ఏరియాలో ఇప్పుడు నాకు ఏమీ లేవు ఓకేనా. సో స్టేజింగ్ ఏరియా అనేది క్లియర్ అయిపోయింది. లెట్స్ సే క్లియర్, ఇట్స్ వాస్ క్లియర్. అండ్ ఒక కమిట్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది. కమిట్ ఏంటంటే ఏ టైంకి ఏమేం చేసామనేది తెలుసుకోవచ్చు. -m అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఏం చేసామనేది స్పెసిఫై చేయడానికి -m అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నా, ఇప్పుడు నేను ఏ టైంకి నేను ఏమేమి చేశాను అనేది తెలుసుకోవాలనుకుంటున్నా. సో తెలుసుకోవాలనుకుంటే గిట్ లాగ్ అనేది ఇస్తాం. ఓకే మనము ఇనిషియల్గా కొన్ని కాన్ఫిగరేషన్స్ చేసాం కదా, లైక్ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ అనేది కాన్ఫిగర్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మనం రియల్ టైం ప్రాజెక్ట్స్లో టీమ్ వర్క్ అనేది చేసుకుంటాం. ఇన్ ద సెన్స్ ఒక ప్రాజెక్ట్ని మల్టిపుల్ టీమ్ మెంబర్స్కి డివైడ్ అయిపోయి ఏంటంటే ఆ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఇట్లా కాన్ఫిగర్ చేయటం వల్ల ఏంటంటే ఏ పర్సన్ ఏమేం చేశాడు అనేది తెలుసుకోవచ్చు ఓకేనా. ఇలా కాన్ఫిగర్ చేయటం వల్ల మనకి ఏంటంటే ఏ పర్సన్ ఏమేం చేంజెస్ చేశాడు అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను నా యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ అనేది కాన్ఫిగరేషన్స్ చేశాను. ఆఫ్టర్ దట్ ఒక కోడ్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. దెన్ ఇవేంటంటే ట్రాకింగ్ చేసుకుంటున్నాను ఈ ఫైల్ని. ఆఫ్టర్ దట్ కమిట్ చేశాను. ఇన్ ద సెన్స్ నేను ఈ టైంకి నేను ఇది చేశాను. ఇన్ ద సెన్స్ ఇక్కడ నేను స్పెసిఫై చేశాను గిట్ కమిట్ ఈ టైంకి నేను ఇనిషియల్ కోడ్ అనేది రాసుకున్నాను. ఓకే, సో నేను ఏ టైంకి ఏమేమి చేశానని తెలియాలంటే గిట్
గిట్ లాగ్ ఇన్ ద సెన్స్ ఏ టైంకి నేను ఏమేమి చేశాను అనేది తెలుసుకోవచ్చు. సి ఇక్కడ నాకు ఆథర్ ఇన్ ద సెన్స్ నేను, ఓకేనా, నా ఈమెయిల్ వచ్చింది, నా పేరు, నా ఈమెయిల్ అనేది వచ్చింది. దెన్ కరెంట్ డేట్ అనేది వచ్చింది, అంటే నేను ఏమేం చేశాను అనేది, అంటే నేను ఏం చేశాను అది ఏ డేట్, ఓకేనా, సాటర్డే February 1 అండ్ డేట్ అండ్ టైం కూడా వచ్చింది. ఆఫ్టర్ దట్ ఏం చేశాను, ఇనిషియల్ కోడ్ అనేది రాసుకున్నా. ఓకే ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకోటి రాసుకుంటున్నా. లెట్స్ సే ఫంక్షన్ అనేది డిక్లేర్ చేసుకుంటున్నా. ఫంక్షన్ గెట్ నేమ్, ఓకే ఫైన్, లెట్స్ సే రిటర్న్ నేమ్. ఓకేనా. ఇప్పుడు నాకు ఈ ఫైల్ అనేది స్టేజింగ్ ఏరియాలో ఉంది కాబట్టి ఇక్కడ చేంజెస్లో చూపించింది. సో ఇప్పుడు నేను ఈ చేంజెస్ అంటే ఇప్పుడు నేను చేంజెస్ చేశాను కదా, అగైన్ నేను స్టేజింగ్ ఏరియాలోకి పుష్ చేయాలి. ఓకే, గిట్ యాడ్ index.js. సో ఇప్పుడు నా ఫైల్ అనేది స్టేజ్డ్ ఏరియాలోకి ఉంది. సో ఇప్పుడు నేను అగైన్ కమిట్ చేయాలి, అంటే నేను ఈ గెట్ నేమ్ ఫంక్షన్ అనేది రాసుకున్నాను కాబట్టి కమిట్ చేయాలి. అంటే నేను ఈ టైంకి నేను ఇది చేశాను, అంటే గెట్ నేమ్ ఫంక్షన్ అనేది రాసుకున్నాను. సో అది నేను ఇక్కడ డిక్లేర్ చేయాలి, అంటే గిట్ కమిట్ -m ఇన్ ద సెన్స్ ఏం చేశాను అనేది నేను స్పెసిఫై చేస్తున్నా. లైక్ క్రియేట్ గెట్ నేమ్ ఫంక్షన్. ఓకేనా, ఎంటర్ చేశాను. ఓకే ఫైన్. నౌ అగైన్ నేను చూడాలనుకుంటున్నాను ఏ టైమ్స్కి నేను ఏమేం చేశాను అనేది. ఓకేనా, గిట్ లాగ్ అని స్పెసిఫై చేస్తాను. ఓకే ఫైన్. సి ఫస్ట్ నేను ఏం చేశాను, ఇనిషియల్ కోడ్ అంటే నా పేరు, నా ఈమెయిల్ వచ్చింది, టైం వచ్చింది, నేను ఇనిషియల్ కోడ్ అనేది రాసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేనేంటి ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దెన్ అది కూడా చూపించింది నేను ఏ టైంకి నేను ఏమేమి చేశాను, అంటే గెట్ నేమ్ ఫంక్షన్ అనేది నేను ఏ టైంకి అనేది క్రియేట్ చేశాను, ఎవరు క్రియేట్ చేశారో కూడా నాకు ఇక్కడ స్పెసిఫై చేసింది. సో ఇక్కడ లాంగ్ చూపిస్తుంది కదా, ఇది ఐడి అనమాట. ఓకేనా, ఇది ఐడి. ఓకేనా, ఇది ఐడి అండ్ హెడ్ ఇట్లా మాస్టర్ చూపిస్తుంది కదా. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హెడ్ అంటే ఏంటిదని. ఓకేనా, ఇక్కడ దాకా అర్థమైంది కదా. గిట్ కమిట్స్ ఏంటంటే ఏ టైంకి ఏమేం చేసామనేది స్పెసిఫై చేయడానికి మనం ఏంటంటే గిట్ కమిట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, ఈ గిట్ కమిట్ ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో స్టేజింగ్ ఏరియాలో ఏదైతే ఫైల్ ఉండిద్దో ఆ ఫైల్ అనేది తెచ్చుకొని ఇక్కడ మనకి చూపిస్తుంది. ఈ ఫైల్లో మనం పలానా చేంజెస్ చేసామని ఇట్లా చూపించింది అనమాట. ఓకేనా, నౌ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక లైన్ యాడ్ చేస్తాను. కాస్ట్ C = 40 అని యాడ్ చేస్తాను. ఓకే, నౌ ఇప్పుడు ఏంటంటే గిట్ డిఫరెన్స్ అని ఎక్కుతాను. ఓకేనా, ఎంటర్ చేస్తున్నాను. సి ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న, అంటే నా కోడ్ ఏదైతే ఇక్కడ హైలైట్ అవ్వలేదు. కాన్స్ట్ A = 10, కాన్స్ట్ B = 20, కాన్స్ట్ నేమ్ అండ్ ఫంక్షన్ గెట్ నేమ్ ఇక్కడ గ్రీన్ కలర్తో హైలైట్ అయింది. సో ఇది ఏంటంటే న్యూ లైన్ విచ్ వాజ్ ఐ యాడెడ్ నో. ఓకేనా, సో గిట్ డిఫరెన్స్ వల్ల ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న కోడ్లో ఏ లైన్ అనేది మనం యాడ్ చేసామనేది తెలుసుకోవచ్చు. ఓకేనా, లైక్ ఏంటంటే మనం చాలా ఇక్కడైతే మనం ఏంటంటే గ్రాఫ్ లాగా తెలుసుకోవచ్చు. దెన్ గిట్ స్టేటస్ ద్వారా ఏంటంటే మనము ఏ ఫైల్ని మోడిఫై చేసామనేది తెలుసుకోవచ్చు. గిట్ డిఫరెన్స్ వల్ల ఏంటంటే ఏ లైన్ అనేది యాడ్ చేసామనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ గ్రాఫ్ వల్ల ఏంటంటే మనకి ఏంటంటే విజువలైజ్ చేయొచ్చు. గిట్ స్టేటస్ ద్వారా ఏంటంటే మనం ఫైల్ని చూడొచ్చు. ఓకేనా, లెట్స్ మీకు చెప్తాను. ఓకే, గిట్ స్టేటస్ ద్వారా ఏంటంటే ఏ ఫైల్ అనేది మోడిఫై అనేది తెలుసుకోవచ్చు. గిట్ డిఫ్ వల్ల గిట్ డిఫ్ వల్ల ఏ లైన్ అనేది మోడిఫై, అంటే ఏ లైన్ అనేది యాడ్ చేసామనేది తెలుసుకోవచ్చు. ఓకేనా, సో టు క్లోజ్ ఇట్ ఏంటంటే ఇక్కడ క్యూ నొక్కి అండ్ ఎంటర్ చేసేయండి, క్లోజ్ అయిపోయింది. ఓకేనా, సో ఇక్కడ పర్ఫెక్ట్ కదా. గిట్ స్టేటస్ అంటే ఏ ఫైల్ అనేది మోడిఫై అనేది తెలుసుకోవచ్చు. దెన్ గిట్ డిఫ్ వల్ల ఏంటంటే మనకి ఏంటంటే ఏ లైన్ అనేది యాడ్ చేసామనేది మనం తెలుసుకోవచ్చు.
ఫైన్. సో ఇప్పుడు మనం ఈ లైన్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ చేంజెస్లో చూపిస్తుంది. అగైన్ స్టేజింగ్ ఏరియాలో పుష్ చేస్తాను గిట్ యాడ్ ఇండెక్స్ .js. ఆఫ్టర్ దట్ కమిట్ చేస్తున్నాను గిట్ కమిట్ -m మెసేజ్ యాడెడ్. సో లెట్స్ సే యాడెడ్ వేరియబుల్ సి. ఓకేనా, ఎంటర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు గిట్ లాగ్ అనేది చెప్తాను కొంచెం డీటెయిల్గా. గిట్ లాగ్ గిట్ లాగ్లో ఏంటంటే మనం కమిట్స్ అనేది డీటెయిల్గా తెలుసుకోవచ్చు. కమిట్స్ అంటే ఏంటిది, మనం ఏమేమి చేంజెస్ చేసాము అనేది, ఏ టైంకి మనం ఏమేమి చేంజెస్ చేసాము అనేది గిట్ కమిట్ అనేది స్పెసిఫై చేస్తుంది. సో అవి ఏంటంటే కమిట్స్ అనేది ఒకవేళ తెలుసుకోవాలనుకుంటున్నాం, అది ఎలా అంటే గిట్ లాగ్ అనేది యూజ్ చేస్తాం. సో నేను గిట్ లాగ్ అనేది టైప్ చేయగలను, ఎంటర్ చేయగలను. నాకు ఇట్లా 3 హైలైట్ లైన్స్గా చూపించింది. లైక్ ఇట్స్ ఏంటంటే కమిట్ 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 అని 3గా చూపించింది. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం నేను కమిట్ చేసినప్పుడు ఏంటంటే ఇనిషియల్ కోడ్ అనేది టైప్ చేశాను. ఓకేనా, ఆఫ్టర్ దట్ ఒక ఫంక్షన్ నేమ్ అనేది గెట్ నేమ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దెన్ అగైన్ కమిట్ చేశాను. ఇట్ వాస్ షోయింగ్ క్రియేటెడ్ గెట్ నేమ్ అట్ సమ్ టైం అనేది స్పెసిఫై చేసింది. ఎవరు క్రియేట్ చేశారు కూడా స్పెసిఫై చేసింది. దెన్ యాడెడ్ ఏ వేరియబుల్ అట్ వాట్ టైం అండ్ ఎవరు చేశారో కూడా స్పెసిఫై చేసింది. సో ఇలా మనం ఏంటంటే కమిట్స్ని రీడ్ చేసుకోవచ్చు త్రూ గిట్ లాగ్. ఓకేనా, సో ఇదేంటంటే గిట్ లాగ్ అనేది కొంచెం ఇప్పుడు చూడటానికి కొంచెం ఏంటంటే కొంచెం పెద్దగా ఉంది. సో టు మినిమైజ్ ఇట్ ఏంటంటే హిస్టరీనే మినిమైజ్ చేయడానికి గిట్ లాగ్ -1 లైన్ అని ఎంటర్ చేయండి. ఇట్ విల్ సింప్లిఫైస్ అనమాట. అంటే జస్ట్ ఈ ఐడి ఉంది కదా, ఈ ఐడి ఉంది అంటే ఇందాక గిట్ లాగ్ అని టైప్ చేయం కదా, మనకి ఐడి అండ్ ఆథర్ డేట్ అండ్ మెసేజ్ వచ్చింది కదా. ఈ ఐడిలో ఏంటంటే కొన్ని లెటర్స్ మాత్రమే చూపించింది. లెట్స్ 1 2 3 4 5 6 7 ఈ ఐడిలో ఫస్ట్ 7 లెటర్స్ మాత్రమే చూపించింది. దెన్ మెసేజ్ చూపించింది. ఓకేనా, ఫైన్. ఇప్పుడు నేను ఈ హెడ్ అంటే ఏంటి, గిట్ లాగ్కి గిట్ 1 లైన్కి నేను డిఫరెన్స్ చెప్పాను. గిట్ లాగ్ ఏంటంటే మనము కమిట్స్ని రీడ్ చేయొచ్చు. ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏ టైంకి ఎవరు ఏం చేశారనేది తెలుసుకోవచ్చు గిట్ లాగ్ ద్వారా. దెన్ గిట్ లాగ్ -1 లైన్ ఏంటంటే ఇట్ విల్ సింప్లిఫైస్ ద గిట్ లాగ్ అనమాట. ఓన్లీ 1 లైన్లో మనకి ఏంటంటే మొత్తం ఎవ్రీథింగ్ డిఫైన్స్ అనమాట. ఓకేనా, నౌ ఇప్పుడు ఈ హెడర్ ఇదంతా నేను ఇప్పుడు చెప్తాను. కాపీ చేసుకుంటున్నాను. ఓకే, ఫైన్. ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు వీ నో దట్ లింక్, మీకు ఏంటంటే కొంచెం లింక్ లిస్ట్ కాన్సెప్ట్ తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా నోడ్ అనుకుందాం, నోడ్. ఓకేనా, లెట్స్ సే ఇది వచ్చేసి 1. ఓకేనా, ఇప్పుడు ఎప్పుడైతే ఇనిషియల్గా ఒక నోడ్ ఉండిద్దో దాన్ని హెడ్ అంటాము. ఓకేనా, దీన్ని హెడ్ అంటాము. ఓకేనా, ఒక ఫస్ట్ ఇనిషియల్ నోడ్ ఉండిద్ది, దాన్ని హెడ్ అంటాము. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను ఇంకొక నోడ్ అనేది యాడ్ చేశాను. ఓకేనా, దీనికి నేను ఇంకొక నోడ్ యాడ్ చేశాను. అదేంటంటే ఓన్లీ ఫ్రంట్ యాడ్ అవుతుంది. ఓకేనా, నౌ ఈ హెడ్ అనేది ఇట్ విల్ షిఫ్ట్ టు ద 1 to 2 అనమాట. ఓకేనా, ఇప్పుడు తర్వాత అగైన్ ఇంకో నోడ్ యాడ్ చేశాను. దీనికే ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ 1 ఉంది, దానికి ఇంకొక నోడ్ యాడ్ చేశాను. ఆఫ్టర్ దట్ మళ్ళీ 2 ఉంది, దానికి ఇంకొక నోడ్ యాడ్ చేశాను. దెన్ ఇట్ వాస్ 3. ఏంటంటే హెడ్ అనేది షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇట్లా ఎప్పుడైతే లైక్ న్యూ నోడ్ అంటే వచ్చిద్దో అప్పుడు ఏంటంటే హెడ్ అనేది ఆ న్యూ నోడ్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద లింక్ లిస్ట్. గిట్ అనేది ఇట్ ఫాలోస్ ద లింక్ లిస్ట్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ఏంటంటే ఈ కమిట్స్ చూడండి. ఫస్ట్ నేను కమిట్ చేశాను. ఆ కమిట్ ఏంటిది, ఫస్ట్ ఇది అనమాట. అంటే ఫస్ట్ కమిట్, సెకండ్ కమిట్, ఇది థర్డ్ కమిట్. ఫస్ట్ కమిట్ ఏంటిది,
ఇనిషియల్ కోడ్ అనమాట. ఓకేనా? ఫస్ట్ కమిట్ ఇనిషియల్ కోడ్. దెన్ దాని ఐడి ఏంటిది? ఇది అనమాట. ఓకే. టెక్స్ట్. దాని ఐడి ఇదనమాట. ఇది నా ఫస్ట్ కమిట్ అనమాట. నౌ సెకండ్ కమిట్ ఏంటంటే నా సెకండ్ కమిట్ దాని ఐడి వచ్చేసి ఇది. ఓకే. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అండ్ కోడ్ ఓకే. దాని మెసేజ్ వచ్చేసి క్రియేటెడ్ ఫంక్షన్. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకొక కమిట్ చేయాలి. కాపీ చేసాను. కరెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. అండ్ మెసేజ్ వచ్చేసి యాడెడ్ వేరియబుల్ సి. యాడెడ్ వేరియబుల్ సి. ఓకే. సార్ నేను 3 కమిట్ ఏంటంటే ఇనిషియల్ కోడ్, దెన్ సెకండ్ కమిట్ వచ్చేసి క్రియేటెడ్ నేమ్ ఫంక్షన్, అండ్ థర్డ్ కమిట్ వచ్చేసి వేరియబుల్స్ అన్నమాట. ఓకేనా? సో ఇలా నేను 3 కమిట్స్ అనేది చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇంకొక కమిట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమిట్ని కాపీ చేసి వెయిట్ చేస్తున్నాను. లెట్స్ సే ఈ కమిట్. ఓకే. we get head node head. సో హెడ్. సో ఏంటంటే నేను ఎప్పుడైతే న్యూ కమిట్ యాడ్ చేస్తా ఉంటానో అప్పుడు ఏంటంటే ఆ కమిట్ హెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ కమిట్ అనేది హెడ్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కమిట్ అనేది యాడ్ చేసాను అనుకోండి. అటాచ్. ఓకేనా? ఇప్పుడు ఈ హెడ్ అనేది ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇట్ ఫాలోస్ ద లింక్ లిస్ట్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? లెట్ మీ రీడ్ ద చైన్ బై కలర్ ఆరో. ఫస్ట్ నుంచి ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి ఇంకోటి కక్కునేది. దెన్ సెకండ్ నోడ్ నుంచి థర్డ్ నోడ్ ఇట్లా కొనేది. దెన్ అగైన్ థర్డ్ నోడ్ నుంచి ఫోర్త్ నోడ్కి కొనేది. ఇట్లా లింక్స్ అనేది ఫామ్ అయ్యి ఎప్పుడైతే మనం న్యూ నోడ్ అనేది యాడ్ చేస్తామంటామో అప్పుడు ఏంటంటే అది గట్టిగా తర్వాత. ఓకేనా? సో అందుకే మనకి ఇక్కడ హెడ్ అనేది చూస్తుంది అన్నమాట. చూసా కదా హెడ్ టచ్ చేసింది కదా. సో ఈ మాస్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకని వచ్చింది. సో ఓకేనా? ఇక్కడ పర్ఫెక్ట్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను లెట్స్ సే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? యూటిల్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. యూటిల్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఆ ఫోల్డర్లో యూటిల్ అనే ఒక చేస్ పని అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న కోడ్ రాసుకుంటా. కాన్స్ట్ నేమ్ ఈక్వల్స్ టు సంథింగ్ అండ్ గెట్ ఎక్స్పెక్టేషన్ లెట్స్ సే గెట్ ఆర్ అనేది క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ అండ్ ఇట్ విల్ రిటర్న్ ద నేమ్. ఓకే. ఇక్కడ ఫైన్ కదా ఒక యూటిల్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. ఆ ఫోల్డర్లో యూటిల్ డాట్ జేఎస్ ఫైల్ అని క్రియేట్ చేసుకున్న నేమ్ అండ్ అవతర్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకుని ఇట్లా సమ్ కోడ్ అనేది రాసు. నౌ ఇట్ వాస్ అటాక్, ఇట్ వాస్ అంటర్. సో నేను ట్రాక్ స్టార్ట్ చేయాలి. అలా ఇట్ దెన్ యూటిల్స్ ఫోల్డర్ యూటిల్ డాట్ జేఎస్ ఫైల్. సో ఎంటర్ చేస్తున్నా. సో దట్ ఏంటంటే ట్రాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే ఈ ఫోల్డర్ అనేది ఎనేబుల్ అవుతుంది, ట్రాకింగ్ ఎనేబుల్ అవుతుంది. సో ఇవి నుంచి ఏకి షిఫ్ట్ అవుతుంది. లెట్స్ సీ. కొంచెం స్లోగా ఉంది లోడింగ్. ఓకే. think it was working so my system. Okay na? Yeah, it will
ఇట్ విల్ చేంజ్. ఇప్పుడు చేంజ్ అయింది. ఓకేనా, ఎనేబుల్ అయింది ట్రాకింగ్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే నేను కమిట్ చేస్తాను. ఓకేనా, గిట్ కమిట్ -m లెట్స్ సే యాడెడ్, ఓకేనా, యూటిల్స్ ఫోల్డర్ అని సంథింగ్ కమిట్ అనేది ఇచ్చాను. ఓకేనా, ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఈ కమిట్ కూడా నేను కాపీ చేసుకుంటున్నా. గిట్ లాగ్ -1 లైన్. ఓకేనా, గిట్ లాగ్ -1 లైన్. ఓకేనా, ఇప్పుడు నేను న్యూ కమిట్ ఏంటిది నాది యాడెడ్ యూటిల్స్ లైన్ కదా. సో హెడ్ అనేది షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను నా హెడ్ అనేది ఈ ఐడిలోకి వచ్చేసింది అండ్ మెసేజ్ వచ్చేసి యాడెడ్ యూటిల్స్ ఫోల్డర్ కదా. ఓకేనా, ఇక్కడ దాకా ఫైన్ కదా. ఫస్ట్ ఇనిషియల్ కోడ్, దెన్ క్రియేటెడ్ గెట్ నేమ్ ఫంక్షన్, దెన్ యాడెడ్ వేరియబుల్ సి, యాడెడ్ యూటిల్స్ ఫోల్డర్. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ డ్రాగ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే నాకు ఏదైతే ఇది ఫస్ట్ కమిట్, సెకండ్ కమిట్, థర్డ్ కమిట్, ఫోర్త్ కమిట్. ఏదైతే థర్డ్ కమిట్లో వేరియబుల్ని యాడ్ చేశానో, ఓకేనా, ఏదైతే థర్డ్ కమిట్లో యాడ్ చేశానో దాన్ని నేను ఇప్పుడు రిమూవ్ చేసేస్తాను. ఓకేనా, రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ index.js ఫైల్కి వెళ్ళి రిమూవ్ చేసేసాను, సేవ్ చేశాను. నేను అగైన్ ట్రాకింగ్లోకి చేస్తాను. గిట్ యాడ్ index.js ఫైల్ చేస్తాను. దెన్ గిట్, ఓకేనా, గిట్ కమిట్ చేస్తాను -m, దెన్ రిమూవ్డ్ వేరియబుల్ సి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నాను అనేది. అగైన్ గిట్ లాగ్ చేస్తాను. ఓకేనా, నా న్యూ కమిట్ వచ్చేసి ఐడి ఇది. దెన్ అగైన్ ఐ విల్ క్రియేట్ అనదర్ నోడ్. సో నా న్యూ ఐడి వచ్చేసి 0819 సంథింగ్. దెన్ కమిట్ మెసేజ్ వచ్చేసి రిమూవ్డ్ వేరియబుల్ సి. ఓకేనా, నౌ హెడ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. ఓకేనా, నౌ అగైన్ ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి లింక్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే ఫైన్, ఇక్కడ దాకా అర్థమైంది కదా. మనకి ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే థర్డ్ కమిట్ చేశానో అగైన్ అదే నాకు ఏదైతే థర్డ్ కమిట్లో వేరియబుల్ని యాడ్ చేశానో అదే నాకు కావాలి. ఓకేనా, ఇది ఫస్ట్ కమిట్ ఇనిషియల్ కోడ్. తర్వాత సెకండ్ కమిట్లో గెట్ నేమ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఆఫ్టర్ దట్ వేరియబుల్ సి అనేది క్రియేట్ చేసుకున్నా, యాడ్ చేసుకున్నా. దెన్ యూటిల్స్ ఫోల్డర్ అనేది యాడ్ చేసుకున్నా. ఫిఫ్త్ కమిట్లో ఏంటంటే వేరియబుల్ సి అనేది సంథింగ్ నేను రిమూవ్ చేసేసాను. నౌ అగైన్ ఐ వాంట్ దట్ కమిట్ అనమాట. అంటే నేను ఏదైతే వేరియబుల్ సి యాడ్ చేశానో సో అది నాకు కావాలి. ఇన్ ద సెన్స్ అండు ఆపరేషన్స్ లాగా నేను చేయాలనుకుంటున్నా. సో అది ఎలా అంటే ఇప్పుడు నాకు index.js ఫైల్లో వేరియబుల్ సి అనేది లేదు. ఓకేనా, నాకు ఈ కమిట్లోది ఏదైతే వేరియబుల్ యాడ్ చేశానో ఓకేనా అది నాకు కావాలనుకుంటే అప్పుడు ఇది కదా దాని ఐడి. ఏది నేను యాడెడ్ వేరియబుల్ సి అనేది అది ఆ కమిట్ ఐడి కదా. ఇది కాపీ చేస్తున్నా. గిట్ రివర్ట్ స్పేస్ ఐడి స్పెసిఫై చేయండి. ఎప్పుడైతే నేను ఇప్పుడు ఎంటర్ చేయగానే నాకు ఇక్కడ కాన్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ వచ్చింది. ఓకేనా, నేను ఇప్పుడు ఎంటర్ చేస్తాను. ఓకేనా, లెట్ మీ కుడ్ నాట్ రివర్ట్ యాడెడ్ వేరియబుల్ సి ఆఫ్టర్ రిజాల్వింగ్ ఇట్. ఓకే ఫైన్, లెట్ మీ చెక్ ఇట్ వన్స్.
సో గిట్ లాగ్ హైఫెన్ వన్ లైన్. ఓకే, సి ఇక్కడ నేను వేరియబుల్ అనేది క్రియేట్ చేసాను అండ్ ఇక్కడ అనేది రిమూవ్ చేశాను. నౌ సి గిట్. ఓకే, లెట్ మీ రిసాల్వ్ దిస్ మర్జ్ అండ్ లెట్ మీ రిమూవ్. సి ఇక్కడ నాకు వచ్చేసింది. ఓకేనా, ఇందాక సంథింగ్ ఏంటంటే ఒక నోటిఫికేషన్ పాపప్ లాగా చూపించింది, బట్ ఏంటంటే వచ్చేసింది. ఓకేనా, ఏంటంటే నేను ఏదైతే ఫస్ట్ నేనేం చేశాను ఇక్కడ రిమూవ్ చేశాను. లాస్ట్ కమిట్ మీరు చూసుకున్నట్టయితే రిమూవ్డ్ వేరియబుల్ సి. అప్పుడు ఏంటంటే వేరియబుల్ సి అనేది పోయింది. దెన్ ఆఫ్టర్ దట్ యూజింగ్ ద గిట్ రివర్ట్ అండ్ ఏదైతే నేను యాడ్ చేశానో ఆ కమిట్ ఐడి పేస్ట్ చేసి ఎంటర్ చేయగలనే నాకు నేను ఈ కమిట్లో నేను ఏమైతే ఆపరేషన్స్ చేశానో అవన్నీ వచ్చేసినాయి నాకు. ఓకేనా, లైక్ ఏం ఆపరేషన్ చేశాను, వేరియబుల్ సి అనేది చేశాను. సి గిట్ రివర్ట్ ఏంటంటే లైక్ అండు ఆపరేషన్స్. ఏ కమిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమిట్ చేశాను, ఆ కమిట్లో ఏంటంటే లైక్ డిలీట్ చేస్తాను కొన్ని బై మిస్టేక్గా. నాకు ఆ కమిట్లో ఏవైతే లైక్ రిమూవ్ చేశానో అవి కావాలి అంటే నేను లైక్ గిట్ రివర్ట్ అండ్ ఆ కమిట్ ఐడి స్పెసిఫై చేయగానే ఇట్స్ లైక్ అండూ అయిపోతాయి అనమాట. ఓకేనా, సో గిట్ రివర్ట్ వల్ల ఏంటంటే మనం ఏమైనా లైక్ బై మిస్టేక్గా ఏమైనా రిమూవ్ చేస్తే అవి అగైన్ మనం తెచ్చుకోవచ్చు ఆ కమిట్ ఐడి స్పెసిఫై చేసి. నౌ గిట్ రీసెట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు నా హెడ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా, రిమూవ్డ్ వేరియబుల్ సి దగ్గర ఉంది. నాకు ఇప్పుడు ఈ 3 ఆపరేషన్స్ ఏదైతే చేశానో అవన్నీ వద్దు, ఓన్లీ గెట్ నేమ్ ఫంక్షన్ ఉందో అదొక్కటి చాలు నాకు. ఈ 3 ఆపరేషన్స్ ఏదైతే చేశానో అవన్నీ వద్దు నాకు, ఓన్లీ నా కోడ్ ఏంటంటే గెట్ నేమ్ ఫంక్షన్ దాకే ఉండాలి. ఓకేనా, అలాంటప్పుడు మనం ఏంటంటే గిట్ రీసెట్ హైఫెన్ హార్డ్. ఓకేనా, దెన్ క్రియేటెడ్ ఫంక్షన్. నాకు ఇక్కడ వరకే చాలు. ఓకేనా, ఇవన్నీ ఇప్పుడు ఏమొద్దు, ఇప్పుడు నేను ఏవైతే క్రియేట్ చేసుకున్నానో అవన్నీ నాకేమొద్దు, జస్ట్ ఓన్లీ గెట్ నేమ్ ఫంక్షన్ వరకు చాలు నాకు. అప్పుడు నేనేం చేస్తానంటే గిట్ రీసెట్ హైఫెన్ హార్డ్. ఓకేనా, HARD హార్డ్. దెన్ ఎక్కడ వరకు కావాలో ఆ కమిట్ ఐడి ఇవ్వండి. ఓకేనా, దెన్ ఎంటర్ చేయండి. సి ఇప్పుడు దాకా మీరు ఏమేమి చేశారో అవన్నీ మీరు లాస్ట్ అయిపోయారు. ఓకేనా, సో గిట్ రీసెట్ వల్ల ఏంటంటే ఇట్ విల్ లైక్ ఫోర్స్ఫుల్లీ మీన్స్ ఏంటంటే ఫోర్స్గా మన హెడ్ అనేది లైక్ చేంజెస్ చేసేది. ఓకేనా, ఆ నోడ్కి మనం ఏదైతే స్పెసిఫై చేస్తామో, ఏదైతే రీసెట్ టు పర్టికులర్ ఐడి అని స్పెసిఫై చేస్తామో అప్పుడు ఏంటంటే హెడ్ అనేది ఆ నోడ్కి షిఫ్ట్ అయిపోతుంది. అలా షిఫ్ట్ అయిపోవటం వల్ల ఏంటంటే దాని కింద ఉన్న కమిట్స్ అన్ని డెలీట్ అయిపోతాయి. ఓకేనా, డెలీట్ అయిపోతాయి, మనకి ఏంటంటే ఎగ్జిస్ట్ అవ్వవు ఇంకా. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఎగ్జిస్ట్ అయ్యలేవు. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేంజెస్ చేసుకోవాలంటే అగైన్ మనం ఇవన్నీ కావాలనుకుంటే రావు, ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి ఏంటంటే గిట్ రివర్ట్ ఏంటంటే అండూస్ చేసుకోవడానికి, బై మిస్టేక్గా ఏమైనా చేంజెస్ చేస్తే అవి అండూస్ చేసుకోవడానికి. దెన్ గిట్ రీసెట్ ఏంటంటే ఏమైనా కమిట్స్ని డిలీట్ చేయడానికి. ఓకేనా, దెన్ ఫోర్స్ఫుల్గా ఏంటంటే హెడ్ అనేది మనం పుష్ చేసుకుంటాం ఏమైనా పర్టికులర్ నోడ్కి వెళ్ళాలంటే. ఓకేనా, సి ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకున్నాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చెప్పాను అనేది. ఫస్ట్ గిట్ ఇనిషియలైజ్ అనేది చెప్పాను, ఎందుకు చేస్తాము, టు స్టోర్ ద వర్షన్స్. ఓకేనా, కమిట్స్ కానీ ఇప్పుడు అయితే ఇక్కడ మనం కమిట్స్ చేసాం కదా, సో ఈ కమిట్స్ అన్ని ఇవన్నీ ఏంటంటే ఒక రిపాజిటరీలో స్టోర్ అవుతాయి అనమాట. ఓకేనా, దెన్ గిట్ కమిట్ అంటే ఏం లేదు, మనం ఏ టైంకి ఏమేమి చేంజెస్ చేసాం అనేది చెప్పేదే గిట్ కమిట్. ఓకేనా, దెన్ ఆ కమిట్స్ని మనం రీడ్ చేయాలంటే వి యూజ్ ద గిట్ లాగ్. ఓకేనా, గిట్ లాగ్. దెన్ గిట్ లాగ్ హైఫెన్ వన్ లైన్ ఏంటంటే ఇట్ విల్ సింప్లిఫైస్ ద గిట్ లాగ్ అనమాట. ఓన్లీ ఇట్ స్పెసిఫైస్ ద ఐడి అండ్ మెసేజ్. ఓకేనా, గిట్ హైఫెన్ వన్ లాగ్ ఏంటంటే గిట్ లాగ్ హైఫెన్ వన్ లైన్ ఏంటంటే ఇట్ విల్ స్పెసిఫైస్ ఓన్లీ కమిట్ ఐడి అండ్ మెసేజ్ అనమాట. ఓకేనా,
దెన్ గిట్ స్టేటస్ కూడా చెప్పాను, ఇక్కడ మెన్షన్ చేయలేదు. గిట్ స్టేటస్ ఏంటంటే ఇట్ విల్ షోస్ ద విచ్ ఫైల్ యూ హ్యావ్ మోడిఫైడ్ అనమాట, యూ హ్యావ్ బిన్ మోడిఫైడ్ అనమాట. దెన్ గిట్ డిఫరెన్స్ ఏంటంటే ఇట్ విల్ షోస్ అట్ వాట్ లైన్ యూ వాజ్ యాడెడ్ ఆర్ మోడిఫైడ్, ఓకేనా అని స్పెసిఫై చేసేది. దెన్ మీకు చెప్పాను కదా, లైక్ రీసెట్ అంటే ఏంటిది, రివర్టింగ్ అంటే ఏంటిది. సో గిట్ రివర్ట్ ఏంటంటే ఇట్ విల్ అండూస్ ద ఆపరేషన్స్, ఓకేనా, ఇట్ విల్ అండూస్ ద ఆపరేషన్. గిట్ రీసెట్ ఏంటంటే మనం గిట్ రీసెట్ చేసాం కదా, లెట్స్ సే ఇక్కడ ఉన్న హెడ్ని